చూడకండి, చేడితే బాగుంటుంది. మీకు తెలుసా, ఇప్పటివరకు మీరు చూసింది మన ఇండియాలోనే ఉన్న ప్రదేశం మాత్రమే. అందువలన మీరందరూ వీడియోకి లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. మీ అందరికీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసు కాబట్టి. అందుకే ఆ విషయం మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. నా మనసు ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే 2030 దాటిన తర్వాత 2040లో మీరు మరణిస్తారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. అందువలన మీరందరూ జాగ్రత్తగా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారనేది నేనైతే కోరుకుంటున్నాను. మీరైతే ఇప్పుడు ఇటువంటి లొకేషన్లు ఎప్పుడు చూసినా నాకు షేర్ చేయండి, ఎందుకంటే మీకు వేరే ఆప్షన్ లేదు. మీరు 2046, 47 సంవత్సరాన సక్సెస్ అవుతారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ప్రెడిక్ట్ చేశా. దయచేసి మీరందరూ వీడియోని చూసి తిరిగి నాకే షేర్ చేయండి, ఎందుకంటే నా వీడియో నేను తప్ప బయట వాళ్ళు ఎవరు చూడట్లేదు. ఇప్పటివరకు నా సోదంతా విన్నవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఎందుకు ఇంత మీరు స్వార్థంగా ఆలోచిస్తున్నారు నాకు తెలియాలి. కామెంట్ కూడా చేయండి. ఆ మేఘాల్లో ఉన్నది వర్షం, ఆ మేఘాల్లో ఉన్నది వర్షం, ఈ భూమి మీద ఉంది మట్టి. ఆ విషయం మీకు తెలుసు, అందుకే నేను చెప్పా. దయచేసి ఇటువంటి ప్రదేశాలు మీరు ఎప్పుడు చూసినా లైక్ చేయండి, మనసులో పెట్టుకోండి, అంతేగాని బయట వాళ్ళకి చెప్పకండి. మీరు చెప్పినా వాళ్ళు వినరు, ఎందుకంటే వాళ్ళు బ్యాన్కే. దానికి అర్థం మీకు తెలుసు కదా. నేను అంతే అనుకుంటున్నా, నాతో చెప్పించకండి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఆకాశంలో ఉన్నాడు సూర్యుడు, ఊగుతున్నాయి కొమ్మలు. ఎందుకు ఇలా నేను చెప్తున్నా ఈ సోది? ఇందువలన మీరు ఈ జామ చెట్టు చూసిన తర్వాత జాంకాయలు కోసుకు తినండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే జాంకాయలో ఉంటాయి చాలా మినరల్స్ అండ్ ప్రోటీన్స్. ఇప్పుడైతే జాగ్రత్తగా చూశారు కదా, మీ ఇంటి బయట కూడా ఇటువంటి మేఘాలు ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి, కానీ ఆ విషయం మీకు తెలియదు. ఇదే లొకేషన్ జపాన్లో మొన్న నేను చూసా, ఎందుకంటే చూసినా నాకు తెలుసు కాబట్టి మీకు తెలియదు, అందుకే నేను చెప్తున్నా. ఆ మేఘం చూసారా ఎక్కడుందో, మీరు కూడా ఎప్పుడు అక్కడే ఉండాలి. మీరు అలా ఉండాలంటే నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంతలా వాగాను కాబట్టి లైక్ అయినా చేయండి, నేను సాటిస్ఫై అవుతా. ఓకే, బాయ్.